మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు మారుతీపురం. ఈ గ్రామంలో ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న పనులను చేసుకుంటూ జీవనం సాధిస్తూ ఉండేవారు. అదేవిధంగా ఈ ఊరి ప్రజల యొక్క మంచి చెడ్డలను చూసుకోవడానికి సోమయ్య అని ఊరి పెద్ద కూడా ఉండేవాడు. ఆ సోమయ్య చాలా మంచివాడు. ఊరి ప్రజలందర్నీ ఎంతగానో ఆప్యాయతంగా తన యొక్క ఆస్తులలో చిన్న చిన్న డబ్బులను కూడా ఈ గ్రామ ప్రజలకు ఇస్తూ వాళ్ళని ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచి వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఊరి పెద్ద అన్నా, ఊరి పెద్ద మాట అన్నా ఆ గ్రామంలో ప్రజలందరికీ ఎంతగానో నమ్మకం. అలాంటి ఊరి పెద్ద ఒకరోజు ఊరి ప్రజలందరినీ పిలిచి ఊరి నడి మధ్యలో వాళ్ళందరితో ఇలా అంటూ ఉన్నాడు. ఏరా, అందరూ బాగున్నారా? ఎవరికీ ఎటువంటి కష్టాలు లేవు కదా? అందరూ పంటలు పండించుకొని హాయిగా జీవిస్తున్నారు కదా? సరే, నేను ఇప్పుడు నేరుగా ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఏటా జరిగే ఆ యొక్క భయంకరమైన గుడి ద్వారాలు తెరిచే సమయం మళ్లీ దగ్గరలోనే వస్తూ ఉంది. అందుకు నేను యథావిధిగా ప్రతి సంవత్సరం వెళ్ళినట్టే 2 రోజుల పాటు ఈ ఊడికి దూరంగా ఉన్న అడవిలోనికి ప్రవేశించి ఆ 2 రోజులు అక్కడే ఉండి తిరిగి మరలా మన ఊరికి వచ్చేసరికి మీరు ఎప్పుడూ ప్రతి సంవత్సరం చేసే విధంగానే జంతు రక్తబలితో ఈ ఊరు అంతటినీ తడిపి ఆ యొక్క భయంకరమైన గుడి ముందు ఆ బలి ఇచ్చిన జంతువుల యొక్క శిరస్సు భాగాలను వేలాడదీసి ఉంచాలి. అలా వేలాడదీసిన శిరస్సు భాగాల నుంచి వచ్చే రక్తాన్ని నేరుగా ఆ గుడిలోనికి వెళ్లేటట్టు ఒక భయంకరమైన మార్గాన్ని మీరు ప్రవేశపెట్టాలి. అలా చేసిన మరుక్షణమే నేను ఊరి పొలిమేరలని అడుగు పెడతాను. అడుగుపెట్టిన మరుక్షణమే నా వద్దకు 2-3 వ్యక్తులు వచ్చి నా పాదాలను ఆ జంతు రక్తంతో తడిపి మేళ తాళాలతో నన్నక్కడి నుంచి తీసుకుని వచ్చి నేరుగా ఆ గుడి ముందుకు ప్రవేశపెట్టాలి. ఇది ఎప్పుడూ జరిగే తంతే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నియమాన్ని మాత్రం ఉల్లంఘించకండి. నేను యథావిధిగా రేపే బయలుదేరి వెళతాను. 2 రోజుల తరువాత ఆ యొక్క భయంకరమైన పండగకు మొత్తమంతా సిద్ధం చెయ్యండి. ఏమంటారు? అని ఊరి పెద్ద ఆ గ్రామ ప్రజలందరితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వింటూ ఈ గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయపడుతూ ఆశ్చర్యానికి గురవుతూ ఈ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నారు. అయ్యా, ఊరి పెద్దగారు, ఇదేంటయ్యా, ఇంకెన్ని సంవత్సరాలు ఈ భయంకరమైన ఆచారాన్ని పాటించాలి మనం? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క భయాన్ని మా గుండెల్లో దాచుకుంటూ ఆనందం అనే ఒక ముసుగును వేసుకుని ఏదో అలా బ్రతుకుతూ ఉన్నావయ్యా. అయ్యా, ఆ భయంకరమైన గుడిని ఇంతవరకు ఎప్పుడూ మనం ఒక్కసారి కూడా కన్నెత్తి చూడనైనా చూడలేదు. అటువంటిది ఇలా ప్రతి సంవత్సరం ఈ రక్తాచరణ చేసి ఎందుకు ఇంత భయంకరమైన సంఘటనలు చెయ్యాలో మాకు అర్థం కావట్లేదయ్యా. అయినా మీరు చెప్పారు కదా ఇంకా కొన్ని సంవత్సరాలే అని. కానీ మీరు మళ్ళీ ఈ సంవత్సరం కూడా వెళుతున్నారు అంటే మాకు చాలా భయంగా ఉందయ్యా. అయ్యా, దయచేసి ఆ గుడిని మనం ఏదైనా మాంత్రికుల్ని తీసుకుని వచ్చి పూర్తిగా నేలమట్టం చేసేద్దామయ్యా. అయ్యా, మీరు చెప్పేది కాస్త వినండయ్యా. మీరు ప్రతి సంవత్సరం 2 రోజుల పాటు ఆ అడవిలో వెళ్ళి ఉండడం, తిరిగి వచ్చేటప్పుడు మీరు మీలో ఉండకపోవడం, ఇది ఎంత మాకు ఆందోళనగా ఉంది. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే మీరే ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నారు. మా కోసం, మా పిల్లల కోసం, మా యొక్క జీవితాల కోసం మీ జీవితాన్ని పణంగా పెట్టి ఆ అడవిలోనికి వెళ్ళి భయంకరంగా తిరిగి వస్తున్నారయ్యా. అయ్యా, మిమ్మల్ని చూస్తే మాకు చాలా భయంగా ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ సంవత్సరం వెళ్ళకండయ్యా. ఏం జరిగినా పర్వాలేదు, మాలో ఎంతమంది మరణించినా పర్వాలేదు. దయచేసి మీరు మాత్రం అడవిలోనికి ప్రవేశించవద్దు. ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఆ యొక్క గుడిని పూర్తిగా మనం ధ్వంసం చేద్దామయ్యా. అయ్యా, నేను చెప్పేది కాస్త వినండయ్యా. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఈ ఊరి ప్రజలతో ఇలా అంటున్నాడు. అరే, ఒరే రంగా, ఎందుకురా అంత భయపడుతున్నావు? ఇక మనం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ఈ యొక్క నియమం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండాలి. ఇంకొక 2 సంవత్సరాల్లో మనకి ఆ గడువు పూర్తిగా ముగియబోతూ ఉంది. మీరు ఎవరూ భయభ్రాంతులు చెందకండి. మనకి ఆ యొక్క పరమశివుడే అండగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నియమం మనం జరిపించి తీరాలి. మన పూర్వీకుల నుంచి మన గ్రామం ఇంత స్వేచ్ఛగా పచ్చగా ఉందంటే దానికి కారణం మనం చేస్తున్న ఈ యొక్క ఆచారం మాత్రమే. ఆ యొక్క గుడి యొక్క పూర్తి వివరాలు నేను ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నాను. కానీ ఇంతవరకు నాకు సరైన సమాధానం ఇంతవరకు దొరకలేదు. కానీ ఒక్క విషయం, మరొక్క 2 సంవత్సరాల్లో మనకి ఈ భయంకరమైన సంఘటనలు చేసే ఆచారం పూర్తిగా నిలిచిపోబోతోందన్న విషయం నాకు తెలిసింది. మీరు ఎవరూ భయపడకండి. నేను చెప్పిన విధంగానే ప్రతిదీ తూచా తప్పకుండా పాటించాలి.
లేదంటే ప్రాణాలకే ప్రమాదం, సరేనా అని ఈ ఊరి పెద్ద ప్రజలందరితో చెప్పాడు. అని చెప్పి ఆ ఊరి పెద్ద నేరుగా తన ఇంటి వద్దకు వచ్చాడు. ఇంటి వద్ద తన భార్యతో ఇలా అంటూ ఉన్నాడు. పార్వతి, నేనీరోజు రాత్రికి మన ఊరిలో జరిగే ఆ భయంకరమైన రక్త హోమానికి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేయమని చెప్పాను. నేను కూడా ఈరోజు రాత్రికే మన ఊరికి ఆనుకొని ఉన్న ఆ భయంకరమైన అడవిలోనికి ప్రవేశించి 2 రోజుల తర్వాత తిరిగి వస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండు. నీకు చెప్పడం మర్చిపోయాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మన కుమారుణ్ణి మాత్రం ఆ అడవి వైపుకు రావద్దని చెప్పు. వాడికి ఈ గుడి గురించి, ఆ అడవి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి ఈ సంగతి తెలియజేయవద్దు. నేను మాత్రం ఆ పరమశివుడి గుడిని ఎలాగైనా సరే తెరిపించడానికి సిద్ధంగా ఉన్నాను. అది నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా భయంగా అనిపిస్తూ ఉందండి. మీరిప్పుడు మళ్ళా ఆ అడవిలోనికి వెళ్తున్నారంటే నా గుండెల్లో ఏదో భయంగా ఉంది. ప్రతి సంవత్సరం మీరు ఈ సమయం వచ్చేసరికి ఆ అడవిలోనికి ప్రవేశించి చాలా భయంకరంగా తిరిగి వస్తూ ఉన్నారు. మరలా మీరు తిరిగి మామూలు మనిషి కావడానికి ఆ పాతాళ లోకంలో ఉన్న ఆ మాంత్రికుడు వస్తే తప్ప మీరు తిరిగి మరలా మామూలు మనిషిలా మారలేకపోతూ ఉన్నారు. మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉందండి. సరే, ఈ ఊరి కోసం మీరు మీ నాన్నగారికిచ్చిన మాట కోసం ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు. కానీ కట్టుకున్న భర్తను కదా, నాకు మిమ్మల్ని మీద, మీ ప్రాణాల మీద నాకు ఎంతో ఆశగా ఉందండి. మిమ్మల్ని ఆ పరమశివుడే కాపాడాలి. సరే, నా మాట ఒక్కటి వినండి. ఈ ఊరి చివరనున్న ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం పదండి అని చెప్పి ఆ భార్యాభర్తలిద్దరూ అడవి మార్గం గుండా ప్రయాణించి ఒక శివాలయం వద్దకు వెళ్లారు. ఆ శివలింగం వద్ద నుంచుని ఈ భార్యాభర్తలిద్దరూ దండం పెట్టుకుంటూ ఉన్నారు. అయ్యో శివయ్య, అయ్యో, నిన్ను ఈ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదయ్యా. నిత్యం పూజలతో నిన్ను ఎల్లవేళలా కొలుచుకునే మాకు ఇలా మిమ్మల్ని ఇంత దూరంగా, ఈ అడవికి దూరంగా, ఇలా దిక్కుమాలిన చోటులో నిన్ను ఒంటరిగా విడిచి పూజలు పునస్కారాలు చెయ్యకుండా ఇలా నిన్ను ధూళిపాలు చేసినందుకు మమ్మల్ని క్షమించయ్యా. అయ్యో, ఆ భయంకరమైన శాపం ఆ మాంత్రికుడికి భయపడి నిన్ను ఇంతకు దూరంగా ఉంచవలసి వచ్చిందయ్యా. అయ్యో శివయ్య, మమ్మల్ని క్షమించు. అయ్యో, మా భర్త ప్రతి సంవత్సరం నిన్ను ఆ గుడిలోనికి చేర్చాలనే తపనతో ఆ భయంకరమైన మాంత్రికుడు చెప్పిన విధంగానే ప్రతీదీ చేస్తున్నాడయ్యా. అయ్యో శివయ్య, అందుకు నీ కృపారక్షణలు మాకెప్పుడూ కావాలి. అయ్యో శివయ్య, నా భర్తను నీకోసం, నిన్ను ఆ గుడిలో పెట్టి పూజించాలనే ఒకే ఒక్క ధర్మం కోసం నా భర్తను ప్రతి సంవత్సరం ఆ అడవిలోనికే పంపిస్తున్నాను. మా భర్తకి నువ్వే తోడుగా ఉండి రక్షగా తనను రక్షించవయ్యా. అయ్యో శివయ్య, మా ప్రాణాలు విడిచినా సరే నిన్ను ఖచ్చితంగా ఆ శివాలయంలోనికి తీసుకుని వెళ్తాం. నీకు ఎప్పుడు ఏ విధంగా జరిగే ఆ యొక్క హోమాలు, అభిషేకాలు అన్నీ చేస్తామయ్యా. అయ్యో శివయ్య, మమ్మల్ని క్షమించు. నాకు ఒకే ఒక్క ఆశ, మా భర్తకి ఎటువంటి ఆపద కలగకుండా నువ్వు ఖచ్చితంగా మా భర్తను కాపాడుకుంటావని నమ్మకం నాకుంది. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించు శివయ్య. శివయ్య, నిజంగానే నా ఊపిరున్నంతవరకు ఖచ్చితంగా నిన్ను ఆ గుడిలోకి తీసుకుని వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను. శివాలయంలో శివుడు లేనిది అది ఆలయమే కాదు. శివలింగాన్ని నేను ఖచ్చితంగా ఆ శివాలయంలో ప్రతిష్ఠిస్తాను. ఆ భయంకరమైన మాంత్రికుణ్ణి, వాడు పెట్టిన ఆ శాపాన్ని కూడా నేను ఖచ్చితంగా నిర్వీర్యం చేస్తాను. ఓం నమః శివాయ. నాకు ధైర్య సాహసాలు ప్రసాదించు తండ్రి. ఈ యొక్క యజ్ఞములో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను మాత్రం ఖచ్చితంగా విజయం సాధించే తీరుతాను. నమః శివాయ. శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అని ఆ భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆవేదనతో ఆ యొక్క శిథిలావస్థలో ఉన్న ఆ శివలింగానికి నమస్కారం చేస్తూ ఎంతో బాధపడుతూ ఉన్నారు వారిద్దరూ. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఒక దేవకన్య ప్రత్యక్షమై ఆ ఇద్దరు దంపతులను చూస్తూ వారితో ఇలా అంటూ ఉంది. పుణ్య దంపతులారా, భయపడకండి. మీ యొక్క శరణఘోష ఖచ్చితంగా ఆ పరమశివుడికి వినిపిస్తూ ఉంది. పరమశివుడి కోసం మీరు చేస్తున్న ఈ యొక్క మహాయజ్ఞంలో అంతిమ విజయం మీదే. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లోనూ శివనామ స్మరణ మాత్రం విడవద్దు. అలాగే మీరు జరిపే ఈ యొక్క భయంకరమైన యజ్ఞం కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడండి నాయనా. మీకు ఎల్లవేళలా ఆ పరమశివుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ భయానికి లోను కాకండి. ఆ పరమశివుడి యొక్క అండదండలు మీపై ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి ఆ దేవకన్య వీళ్ళిద్దరితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ భార్యాభర్తలిద్దరూ ఎంతగానో సంతోషిస్తూ ఆ దేవకన్యతో ఇలా అంటూ ఉన్నారు. అమ్మా దేవకన్య, ప్రతిసారి మేము మీ యొక్క దర్శనం పొందుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ పరమశివుడు ఒక్కసారైనా మాతో మాట్లాడితే చాలు, మా జన్మలు ధన్యమవుతాయి. ఖచ్చితంగా ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తూ ఉంటామమ్మా అని ఆ భార్యాభర్తలిద్దరూ ఎంతగానో ప్రాధేయపడుతూ ఉన్నారు. ఆ మాటలు వింటూ ఈ యొక్క దేవకన్య వాళ్ళిద్దరితో ఇలా అంటూ ఉంది. తప్పకుండా ఆ రోజులు మరి కొద్ది రోజుల్లోనే ఉన్నాయి. మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. దంపతులారా, ఇక బయలుదేరండి. మీరు చేయవలసిన ఆ కార్యం ఇక సిద్ధం కండి. ఆ అడవిలోనికి ప్రవేశించి ఎల్లవేళలా ఆ శివనామ స్మరణ జపిస్తూ ఉండు. నీ ప్రాణానికి వచ్చిన ఎటువంటి ఆపద ఉండదు. ఓం నమః శివాయ అని చెప్పి ఆ దేవకన్య అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఈ భార్యాభర్తలిద్దరూ ఆ శివలింగానికి నమస్కరించుకొని వెనుదిరిగి ఆ అడవి మార్గం గుండా ప్రయాణించుకుంటూ నేరుగా తమ ఇంటి వద్దకు వచ్చేశారు. ఈ యొక్క ఊరి పెద్ద తన భార్యకి వెళ్ళి వస్తానని చెప్పి ఇంటి నుంచి అడవి మార్గానికి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. ఇంతలో ఈ ఊరి పెద్ద ఇంటిలోంచి ఫోన్ రావడం శబ్దం వినిపిస్తూ ఉంది. ఆ ఫోన్ రింగ్ విన్న వెంటనే ఈ ఊరి పెద్ద భార్య హడావిడిగా ఆ ఫోన్ వద్దకు వెళ్ళింది. ఆ ఫోన్ చేసింది మరెవరో కాదు, ఈ ఊరి పెద్ద కొడుకు. ఈ ఊరి పెద్ద కొడుకు విదేశాల్లో ఉండి చదువుతూ ఉన్నాడు. తన అమ్మా నాన్నతో మాట్లాడాలని చెప్పి ఆ యొక్క ఊరి పెద్ద కొడుకు సూర్య కాల్ చేశాడు. అమ్మా, ఎలా ఉన్నావు? నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నానమ్మా. నాన్నగారు ఎంతకీ ఎలా ఉన్నారు? నాన్నగారు బాగానే ఉన్నారు కదా? అమ్మా, నేనెప్పటినుంచో నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను కదా, అది ఈరోజు నేను నాన్నగారితో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏది, ఒక్కసారి ఫోన్ నాన్నగారికి ఇవ్వమ్మా. అరే నాయనా సూర్య, నువ్వు మర్చిపోయావా ఏంటి? ప్రతి సంవత్సరం ఇదే రోజున మీ నాన్నగారు ఈ ఊరి ప్రజల శ్రేయస్సు కోసం అడవిలోనికి ప్రవేశిస్తారు కదా. పైగా 2 రోజుల వరకు మీ నాన్నగారు తిరిగి మరలా ఇంటికి రారు. ఒకవేళ వచ్చినా సరే 1 నెల రోజుల పాటు ఆయనలా ఉండరు కదా. ఇదంతా నువ్వు మర్చిపోయావా ఏంటి? నాయనా, జాగ్రత్తగా ఉండు. ఈ 2 రోజుల పాటు ఎక్కడికి బయటకు తిరగకు. హే నాయనా, సరేనా? అరే అమ్మా, ఏంటి మీరింకా ఈ రోజుల్లో కూడా దయ్యాలు, పిశాచాలు అంటూ ఇంకా పాడుబడిన దేవాలను పట్టుకొని ఇంకా వేలాడుతూనే ఉంటారు. ఏంటో ఆ ఎప్పుడో తాత ఇచ్చిన యొక్క ఆనవాయితీని పట్టుకొని ఇంకా మీరు మూర్ఖుల్లాగా ఇంకా పాటిస్తున్నారంటే నాకేమీ అర్థం కావట్లేదు. అయినా ఈ నాన్నగారొకరు ఊళ్ళు, ప్రజలు, జనాలు అనుకుంటూ ఉన్న ఆస్తంతా ఇలా వాళ్లకే ధారాదత్తం చేస్తూ ఉంటే ఇక మనకేం మిగులుతుందమ్మా? అమ్మా, నాకేంటో మీ యొక్క వ్యవహారం అర్థం కావట్లేదు. అయినా ఇప్పుడు నాన్నగారు ఒక్కరు ఒంటరిగా అడవిలోనికి వెళ్ళి ఏం చేస్తుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏదైనా అడిగితే నీకు చిన్నపిల్లవాడివి, నీకెందుకు అని నన్ను గసురుతూ ఉంటారు. అయినా సరే నాకిప్పటినుంచో ఒక అనుమానం ఉంది. అసలు మనం ఆ ఊర్లోనే ఎందుకుండాలి? ఆ ఊరిని విడిచి వచ్చేస్తే మనకి మంచిది కదా. ఇలా ప్రతి సంవత్సరం ఇలా మనం టెన్షన్ పడే అవసరం కూడా ఉండదు కదా. అమ్మా, ఏమంటావు? వచ్చే సంవత్సరం మనం ఎలాగైనా ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోదామమ్మా. అరే నాయనా, నువ్వన్నదంత సులభం కాదు నాయనా. సరే, నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పు. నేను నాన్నగారికి వచ్చాక నెమ్మదిగా చెప్తాను. అమ్మా, అలా ఏం కాదు. నేను రేపే వస్తాను. రేపొచ్చి నాన్నగారితో నేను మాట్లాడతాను. ఖచ్చితంగా నేను రేపే వస్తానమ్మా అని చెప్పి ఈ యొక్క సూర్య ఫోన్ కట్ చేశాడు. అదంతా వింటూ ఈ సూర్య పక్కన ఉన్న అమ్మాయి ఇలా అడుగుతూ ఉంది. అరే సూర్య, ఏమైంది? ఎప్పుడూ నువ్వు చాలా ఉల్లాసంగా మాట్లాడతావు, అలాంటిది ఈ రోజు నువ్వు చాలా డల్గా మాట్లాడుతున్నావు. ఏమైంది? ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? లేదా మీ నాన్నగారికి ఏమైనా ఒంట్లో బాగోలేదా? చెప్పు సూర్య, ఏం జరిగింది? అయినా కానీ సూర్య, నువ్వీరోజు మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్తాను అని చెప్పావు. కానీ నువ్వా విషయం ఏమీ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేశావు. అసలేం జరుగుతుంది? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు కదూ? నన్ను పెళ్లి చేసుకుంటావు కదూ? అయ్యో, అరే బేబీ, నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కానీ మన పెళ్లికంట ఇంకా మన ఊర్లో చాలా అవసరమైన ఒక కార్యం ఒకటుంది. మా నాన్నగారు ప్రతి సంవత్సరానికి 2 రోజుల పాటు ఊర్లో ఉండరు. తను నేరుగా అడవిలోనికి వెళ్తారు. ఆ విషయం గురించి నేను ఎప్పుడు అడిగినా సరే మా నాన్నగారు ఆ విషయం నా దగ్గర దాచిపెడుతూ ఉంటారు. మా పూర్వీకులకి ఇలా ఆనవాయితీ ఉందని చెప్తూ ఉంటారు. నాకిదంతా ఏదో అనుమానంగా ఉంది. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించుకుంటూ ఉంటే మనకేమీ జరగదు. కానీ రేపు ఉదయం మనం మా ఊరి బయలుదేరి వెళ్తాం. నేరుగా మా ఊర్లోనికి ప్రవేశించి నిన్ను మా అమ్మకి మా నాన్నగారికి పరిచయం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాను. తర్వాత వాళ్ల ఇష్టం.
ఒప్పుకుంటే వాళ్ళ చేతుల మీదుగా మనిద్దరికీ పెళ్ళవుతుంది, లేకపోతే ఇక్కడికొచ్చి మనిద్దరం పెళ్లి చేసుకుంటాం. అంతే, నా మాటల్లో ఎటువంటి నిర్ణయం ఇక ఉండబోదు. సరేనా? అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊరి పెద్ద అడిగి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అడవి అంతా చిమ్మ చీకటితో, భయంకరమైన అరుపులతో ఆ యొక్క అడవి మొత్తం చాలా భయానకంగా ఉంది. ఈ ఊరి పెద్ద మాత్రం ఎటువైపు చూడకుండా, నేరుగా దిక్కులు చూడకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద ఒక చెట్టు కింద రాతి మీద కూర్చొని అలసట తీర్చుకుంటూ ఉన్నాడు. ఆ ఊరి పెద్ద తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఏంటో ప్రతి సంవత్సరం ఇలా అడవిలోకి రావడం, నేను వికృత రూపంలోనికి మారిపోవడం, కనిపించిన వాళ్లను చంపుకుని తినడం, ఇది అంతా వింటూ ఉంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. కాని ఏం చేస్తాం, తప్పదు. ఆ పరమశివుణ్ణి ఆ గురుంలోనికి ప్రతిష్ఠించే వరకు నాకీ శిక్ష తప్పదు. ఎలా అయినా సరే ఇంకొక సంవత్సరం వరకు ఈ కష్టాలని నేను భరించి తీరాలి అని ఈ ఊరి పెద్ద తన మనసులో తను అనుకుంటూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద నడుచుకుంటూ అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా కొంత దూరం ప్రయాణించేసరికి ఒక భయంకరమైన ప్రదేశం కనిపిస్తూ ఉంది. ఆ ప్రదేశంలోనికి ఈ ఊరి పెద్ద నేరుగా ఆ గుహలోనికి ప్రవేశించాడు. కొద్ది సమయానికి ఆ యొక్క గుహలోంచి ఏవో భయంకరమైన మంత్రాల్లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. ఓం కాలగర్పణి, ఓం కాలసయ, ఓం పరమవంకణి, వశం వశం పరమవశం, మేషం వీషం మహారక్తఖండనం, సిత్తివింజనం, పరమం శతీరం, వికృతవైపనం, అసురవధనం అని ఏవో భయంకరమైన మంత్రాలు ఆ గుహలంచి వినిపిస్తూ ఉన్నాయి. ఆ మంత్రాలు వినిపించిన మరుక్షణమే ఈ అడవిలో గుహ చుట్టూ ఒక తెల్లని పొగలాంటిది చుట్టూ ముడుతూ భయంకరంగా కనిపిస్తూ ఉంది.